హాయ్ ఎవ్రీవన్. నా పేరు సాగర్ అండ్ ఈరోజు మనం ఎంఎల్ఓపి సెషన్ గురించి డిస్కస్ చేస్తాం. అండ్ ఇందులో మనం బెంటో ఎంఎల్ గురించి డిస్కస్ చేస్తాం. అంటే ఒక మోడల్ డిజైన్ అయ్యాక మోడల్ని ఎలా డిప్లాయ్ చేస్తాం అండ్ ఈ బెంటో ఎంఎల్ యూస్ చేస్తాం అన్నమాట. ఈ సెషన్ యాక్చువల్లీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా. యూట్యూబ్లో అప్లోడ్ చేసే ముందు అండ్ యూట్యూబ్లో నాది జస్ట్ డిఫరెంట్ కంటెంట్ ఉంది కాబట్టి ఎలా సపరేట్ చేయాలని చెప్పి జస్ట్ ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తున్నా. అండ్ సింపుల్గా నా పేరు గుర్తుపెట్టుకోండి. ఒక నిమిషం జస్ట్ ఓకే. సాగర్ సెర్చ్ చేయండి గూగుల్‌లో. ఇక్కడ మీకు నా వెబ్‌సైట్, లింక్డ్ఇన్, యూట్యూబ్ 3 వచ్చేస్తాయి. అండ్ యూట్యూబ్‌లోని మొత్తం లైక్ ప్లేలిస్ట్‌తో సెపరేట్ అయింది. అండ్ ఈ సెషన్ వచ్చేసి ఏఆప్స్ విత్ ఎంఎల్‌లో సాగర్ తెలుగు అని దాంట్లో అప్లోడ్ చేస్తా. అండ్ ప్రతిదీ కన్సెక్యూటివ్ ఆర్డర్‌లోనే చూడమని చెప్తా. ఎందుకంటే టు అండర్‌స్టాండ్ థింగ్స్ బెటర్. లైక్ అన్నిటికి లింక్ లేకపోవచ్చు గానీ లైక్ ఒక క్లారిటీ వస్తుందన్నమాట. ఒకటి దాని తర్వాత ఒకటి అంతే. అండ్ లైక్ ఇందులో వెబ్‌సైట్‌లోని ప్రతిదీ కంటెంట్స్ ఆఫ్ బ్లాగ్ ద్వారా డివైడ్ అయ్యి ఉంది. డెవాప్స్ లైక్ ప్రీవియస్ డెవాప్స్ టు గిటాప్స్ చేసింది. అండ్ ఫైనాన్స్ విచ్ ఇస్ లైక్ ప్రీవియస్ రూల్స్. ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ రూల్స్ అవి. అండ్ ఇక్కడ ఏఆప్స్, ఎంఎల్ఆప్స్ ఈ సెషన్ వచ్చేసి మనం బెంటో ఎంఎల్ గురించి డిస్కస్ చేస్తాం. అండ్ ఈ బెంటో ఎంఎల్ గురించి డిస్కస్ చేసే ముందు మనం ప్రీవియస్‌గా ఎంఎల్ ఫ్లో సెషన్ గురించి డిస్కస్ చేసాం. ఎంఎల్ ఫ్లో సెషన్‌లో డిస్కస్ చేసినప్పుడు మనం ఇందులో ఏం డిస్కస్ చేసాము అంటే లెట్స్ సే మనకొక డైరీ ఫార్మ్ ఉంది. ఒక విశాఖ డైరీ గాని, నందిని డైరీ గాని ఏదో ఒకటి. ఒక 3 ప్రొడక్ట్స్ ఉన్నాయి. చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. మనం ఒక ఎగ్జాంపుల్‌గా మిల్క్, కర్డ్, చీజ్ తీసుకుందాం. ఈ కర్డ్, చీజ్ తీసుకున్నప్పుడు అంటే ఒక ప్రిడిక్షన్ అంటే లాస్ట్ 3 ఇయర్స్ మనకి ఎన్ని సేల్స్ అయ్యాయో ఒక డేటా మనం తీసుకొని ఫ్యూచర్‌లోని అంటే ఫర్ సపోజ్ మే 2025లో ఇన్ని సేల్స్ అయినియి. అండ్ మే 2024లో ఇన్ని సేల్స్ అయినియి. మే 2023లో ఇన్ని సేల్స్ అయినియి. సో, ఫ్యూచర్‌లో ఒకవేళ మే 2026లోని ఎన్ని సేల్స్ అవ్వగలవు అని చెప్పి మనం ప్రిడిక్ట్ చేయాలి అంటే లాస్ట్ 3 ఇయర్స్ ఒక డేటా యూజ్ చేసి మనం స్టాటిస్టిక్స్ యూజ్ చేస్తాం. అండ్ ఈ డేటాని ఆ మోడల్ మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టాటిస్టిక్స్ ఫార్ములాతో ట్రైన్ చేస్తాం. ఆ కైండ్ ఆఫ్ మోడల్స్‌లో ట్రైన్ చేయడానికి మనం లాస్ట్ సెషన్‌లో మనం ఏందంటే 3 మోడల్స్ తీసుకున్నాం. ఒకటి లీనియర్ రిగ్రెషన్, డెసిషన్ ట్రీ, రాండమ్ ఫారెస్ట్. అండ్ ఈ 3 మోడల్స్ టెస్ట్ చేయడానికి మనం ఎంఎల్ ఫ్లో అన్న టూల్ వాడామన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ సినారియోస్‌లో డిఫరెంట్ డిఫరెంట్ స్టాటిస్టిక్స్‌లో ఒక ఎక్స్‌పెరిమెంట్ చేయడానికి. మోడల్ ఏది బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వగలుగుతుంది, లైక్ బెస్ట్ ఫోర్‌కాస్టింగ్ ఇవ్వగలుగుతుంది అని చెప్పేసి చేయడానికి మనం ఎంఎల్ ఫ్లో వాడుకున్నాం. అండ్ ఈ ఎంఎల్ ఫ్లో ఏంటంటే ఒక డేటా సైంటిస్ట్ వాడతాడు. ఆ డేటా సైంటిస్ట్ ఏంటంటే ఇది నా మోడల్ అని చెప్పి ఫిక్స్ చేసేసుకుంటాడన్నమాట. ఫైన్. తను లీనియర్ రిగ్రెషన్ మోడల్ ఫిక్స్ చేసుకున్నాడు అనుకుందాం. లీనియర్ రిగ్రెషన్ మోడల్ ఫిక్స్ చేసుకున్నాక ఇది నేను వాడే మోడల్ అని చెప్పి మనకిచ్చాడు. ఇప్పుడు ఈ మోడల్‌ని మనం ప్రొడక్షన్‌లో డిప్లాయ్ చేయాలి. ఆర్ ఈ మోడల్ మనం ఎలాగైనా సరే లైక్ ఒక యూజర్ వాడేలాగా మనం చూడాలన్నమాట. సో, దానికి మనం బెంటో ఎంఎల్ వాడతాం. అండ్ ఈ బెంటో ఎంఎల్ ఏందంటే మీ మోడల్‌ని ఎయిదర్ ఏపీఐకి ఇంటిగ్రేట్ చేయొచ్చు. లేదా ఎల్ఎల్ఎం జస్ట్ లైక్ ఒక చాట్ జీపీటీలో ఆర్ మనం ఏఐ ఏజెంట్స్ చేసాం కదా! అందులో ఎందులో అయినా ఈజీగా ఇంటిగ్రేట్ చేసేయొచ్చు మాట. ఒక డాకర్ ఇమేజ్‌లో కూడా. అండ్ సేమ్ వే మనం ఇందాక లెట్స్ సే మనం ఎంఎల్ ఫ్లోలోని డిస్కస్ చేసాం కదా! ఒక 3 మోడల్స్. అదే 3 మోడల్స్‌లో ఒక మోడల్ మనకి డేటా సైంటిస్ట్ ఇచ్చాడనుకుందాం. సో, కైండ్ ఆఫ్ లైక్ డెమో మనం దాని మీద ఎళ్తాం. అండ్ ఈ బెంటో ఎంఎల్ మనం వాడే ముందు వీల్ యాక్చువల్లీ బెంటో ఎంఎల్ యాక్చువల్‌గా లైక్ ఎలా వర్కౌట్ అవుతుంది? లైక్ సేవింగ్ మోడల్ ఏంటి? డిప్లాయింగ్ మోడల్ ఏంటి? లోడింగ్ మోడల్ ఏంటి? అసలు బెంటో ఎంఎల్ ఎలా వర్కౌట్ అవుతుందని చెప్పేసి మనం బెంటో ఎంఎల్ హలో వర్ల్డ్ ద్వారా లైక్ ఫస్ట్ వి విల్ సీ. అండ్ దెన్ మనం మన డెమోకెళ్ళిపోదాం. లెట్స్ సే మీరు ఇందులో ఒక జూపిటర్ నోట్‌బుక్ అయినా తీసుకోవచ్చు. లేదా విజువల్ స్టూడియో కోడ్ అయినా తీసుకోవచ్చు. లైక్ ఎనీథింగ్ దట్స్ యువర్ చాయిస్. ఓకే. ఫైన్. నేనిక్కడ హ్మ్. ఫైన్. యాహ్! సేమ్ ప్రాజెక్ట్ నేనిక్కడ గిట్‌లో సేమ్ ప్రాజెక్ట్ యాక్చువల్‌గా నేనిక్కడ 1 సెకండ్. సేమ్ అదే. నేనిక్కడ గిట్‌లోని ఇవన్నీ సేమ్ కమాండ్స్ అవే వాడుకున్నానిక్కడ. నథింగ్ న్యూ. సో, హలో వరల్డ్ బెంటో ఎంఎల్‌లో జస్ట్ టు షో యూ హౌ బెంటో ఎంఎల్ వర్క్స్ అన్నమాట. సో, క్విక్ స్టార్ట్‌కెళ్దాం. లెట్ మీ ఓపెన్ దట్ ఫోల్డర్. క్విక్ స్టార్ట్‌లో ఉన్నాను నేనిప్పుడు. సో, ఇక్కడ 1 సెకండ్. సో, ఇక్కడ క్విక్ స్టార్ట్‌లోకెళ్ళినప్పుడు నేనేందంటే ఒక పైథాన్ ఎన్విరాన్మెంట్ అప్ జేసుకుంటున్నా. లైక్ ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్విక్ స్టార్ట్ అని జెప్పేసి. దాని తర్వాత ఇది నేను యాక్టివేట్ జేస్తున్నా. సేమ్ యాస్ యూ కుడ్ సీ ప్రెజెంట్ ఇప్పుడు బేస్‌లో ఉంది. ఈ బేస్‌లో ఉన్నది నేను పైథాన్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ యాక్టివేట్ చేయగానే ఇట్ గోస్ ఇంటు క్విక్ స్టార్ట్ బేస్. లైక్ క్విక్ స్టార్ట్ ఈస్ నథింగ్ బట్ అవర్ వర్చువల్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ చూస్తే ఒక కొత్త ఫోల్డర్ ఫార్మ్ అయిపోయింది క్విక్ స్టార్ట్. సో, ఇది మనకు యాక్చువల్‌గా ఉన్న ఒక మోడల్ మాట. లెట్స్ సే వర్చువల్ ఎన్విరాన్మెంట్ సారీ. సో, ఇక్కడ నేను ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్‌లో బెంటో ఎంఎల్
టార్చ్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్. లైక్ ఈ టార్చ్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్ ఈ మోడల్ యొక్క డిపెండెన్సీస్ మాట సింపుల్‌గా. హ్మ్. 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 లెట్ అస్ వెయిట్. అన్నట్టు ఎంఎల్ ఫ్లో అది ఆ సెషన్ అర్థమైంది కదా! జస్ట్ బిట్ ఆఫ్ ఓవర్‌వ్యూ ఆర్ ఎందుకంటే మనం దాన్ని బేస్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాం కాబట్టి. ఆర్ డు యూ గైస్ హావ్ ఎనీ క్వెరీస్ ఇన్ ఇట్? ఫైన్. నిమిషం లెట్స్ వెయిట్. అండ్ ఈ బెంటో ఎంఎల్‌కి పైథాన్ 3 ఆర్ గ్రేటర్ వెర్షన్ మాత్రమే వర్కౌట్ అవుతదన్నమాట. సో, మేక్ ష్యూర్ యూ హావ్ పైథాన్ 3 కంటే పెద్ద వెర్షనే ఉన్నట్టు ఇన్‌స్టాల్ చేసుకున్నట్టు ఒక అండ్ ఈ సర్వీస్ డాట్ పీవై ఫైల్ అన్నది లెట్స్ సే ఆ క్విక్ స్టార్ట్‌లోనే ఉంది. లైక్ మనం క్లోన్ చేసిన రిపోలని. ఇదేం చేస్తది అంటే, ఫర్ సపోజ్ ఇక్కడ ఒక ఇన్‌పుట్ నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఒక పెద్ద పారాగ్రాఫ్ ఇచ్చాను. ఇదేం చేస్తదంటే సమ్మరైజ్ చేస్తది ఇచ్చిన పారాగ్రాఫ్‌ని. ఈ మోడల్. లెట్స్ సే ఈ మోడల్‌ని మనం ఎలా కాల్ చేస్తున్నాము అంటే యూజింగ్ సర్వీస్. బెంటో ఎంఎల్ సర్వీస్. దీన్ని ఒక డెకరేటర్ వాడతాం. మనం ఎంసీపీ సెషన్ తీసుకున్నప్పుడు డెకరేటర్స్ వాడాం కదా! @ఎంసీపీ అని చెప్పి. సేమ్ వే ఇక్కడ డెకరేటర్స్ వాడుతున్నాం సర్వీస్. అండ్ ఈ సర్వీస్‌లోని మనం ఏంటంటే ఇంకొక నెక్స్ట్ ఇంపార్టెంట్ డెకరేటర్ ఏంటంటే ఏపీఐ. సో, మన సర్వీస్‌లోని ఒక కైండ్ ఆఫ్ సర్వీస్ డిఫైన్ చేసాం. లైక్ అది సమ్మరైజేషన్. ఆ సమ్మరైజేషన్‌లో మనం ఏందంటే ఒక ఏపీఐ కాల్ చేస్తున్నాం. ఏపీఐ ఏంటి? లైక్ ఎగ్జాంపుల్ ఇన్‌పుట్ ఇస్తే లైక్ అది రిజల్ట్ ఏం చేయాలి అంటే ఒక పైప్‌లైన్ తీసుకొని ఒక టెక్స్ట్ తీసుకురావాలి. అంటే లైక్ వాటెవర్ ద రిజల్ట్ అంటే సమ్మరైజ్ చేసిన టెక్స్ట్‌ని డిస్‌ప్లే కింద పెట్టమని చెప్తున్నాం. అండ్ ఇక్కడ మనం ఏం మోడల్ వాడాము అంటే బెంటో ఎంఎల్ మోడల్స్ హగ్గింగ్ ఫేస్ మోడల్. ఇదేందంటే బెంటో ఎంఎల్‌లోనే డిఫాల్ట్ మోడల్ మనం వాడుతున్నాం. ఇవి జస్ట్ బెంటో ఎంఎల్ యొక్క ట్యాగ్స్. ఈ ట్యాగ్స్ ఏందో మనం లైక్ ఫర్దర్‌గా చూస్తాం. సో, ఒక మోడల్ సెలెక్ట్ చేసాం. ఈ మోడల్ వాడమని బెంటో ఎంఎల్‌కి చెప్తున్నాం. ఇది సర్వీస్. అంటే సమ్మరైజేషన్ అన్న సర్వీస్ వాడినప్పుడు హగ్గింగ్ ఫేస్ మోడల్ వాడి ఇన్‌పుట్ ఇస్తే అవుట్‌పుట్ లైక్ సమ్మరైజ్ చేసి ఇమ్మని చెప్తున్నామన్నమాట సింపుల్‌గా చెప్పాలంటే. అండ్ ఇక్కడ అంటే ఈ బెంటో ఎంఎల్ అన్నది ఇంకో కమాండ్ బెంటో ఎంఎల్ సర్వ్ అని చెప్పి సర్వ్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ సర్వీస్ డాట్ పీవై ఫైల్ కోసం వెతుకుతుంటది ఇది. ఒకవేళ సర్వీస్ డాట్ పీవై ఫైల్ లేదు లైక్ ఈ ఫైల్ గాని మీరు రీనేమ్ చేశారు సంథింగ్ లైక్ సో ఆ ఫైల్ నేమ్ స్పెసిఫై చేయడమే ఇక్కడ. సర్వ్ డిఫాల్ట్‌గా సర్వీస్ డాట్ పీవై ఫైల్ ఎతుకుతది అంతే. యాస్ యూ సా సర్వీస్ డాట్ లెట్స్ సీ. సో ఇదేం చేస్తదంటే బెంటో ఎంఎల్ అన్నది డిఫాల్ట్ పోర్ట్ 3000లో రన్ అవుతది. ఓకే. నౌ ఇట్స్ లోడింగ్ సర్వీస్. లెట్స్ వెయిట్. హ్మ్. ఎక్ లెట్స్ వెయిట్. ఓకే. సర్వీస్ సమ్మరైజేషన్ ఇనిషియల్. ఇక్కడ మన అప్లికేషన్ ఇది స్టార్ట్ చేసేసింది. స్టార్ట్ చేసినప్పుడు లోకల్ హోస్ట్ 300లో మన అప్లికేషన్ రన్ అవుతుంది. సో, సింపుల్‌గా వేర్ వి గో హ్మ్. లోకల్ హోస్ట్ 3000లోకెళ్ళినప్పుడు లైక్ దిస్ ఈస్ ద సమ్మరైజ్. సో, ఇక్కడ ట్రై ఇట్ ఔట్‌లోకి వెళ్తే ఇది యాక్చువల్‌గా స్వాగర్ ఏపీఐ. సో, డిఫాల్ట్ బెంటో ఎంఎల్‌తో వస్తుందిది. సో, ఇది యాక్చువల్‌గా ఎగ్జాంపుల్ ఇన్‌పుట్ ఇచ్చాడు కాబట్టి ఇది డైరెక్ట్‌గా ఇన్‌పుట్ చేసేసింది. మీకు కావాలంటే వేరే పారాగ్రాఫ్ ఏదైనా పెట్టుకొని యూ కుడ్ జస్ట్ క్లిక్ ఆన్ ఎగ్జిక్యూట్. అండ్ దీన్ని బట్టి మీకు రెస్పాన్స్ బాడీలో మీకు అవుట్‌పుట్ వస్తుంది. మీ సమ్మరీ ఏంటి అని జెప్పేసి. కైండ్ ఆఫ్ సింపుల్‌గా జెప్పాలి అంటే ఒక మోడల్ తీసుకొని, ఆ మోడల్‌ని ఒక బెంటో ఎంఎల్ సర్వీస్‌కి అటాచ్ జేస్తాం. బేస్డ్ ఆన్ దట్ లైక్ మీకు బెంటో ఎంఎల్‌లోనే స్వాగర్ ఏపీఐ వచ్చేస్తుంది. మీరు ఇన్‌పుట్, అవుట్‌పుట్ చెక్ చేసుకోవచ్చు. టిల్ హియర్ ఇట్స్ క్లియర్ రైట్? మనం మన ప్రాజెక్ట్‌లోకెళ్ళిపోదాం. ఆఫ్టర్ బెంటో ఎంఎల్ ఇస్ డన్ గాబట్టి. క్లియర్? ఆర్ ఇక్కడి వరకు ఏదైనా క్వెరీస్ ఉన్నాయా? ఎందుకంటే దీని మీద డిపెండ్ అయ్యి ఉంది గాబట్టి మన ప్రాజెక్ట్. జస్ట్ కంట్రోల్ సి. పైథాన్ ఎన్విరాన్మెంట్‌లో ఉన్నాం గాబట్టి నేను జస్ట్ డీయాక్టివేట్ జేసేస్తున్నా. లైక్ టర్న్ అప్ జేసిన అండ్ లైక్ నేను ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ డిలీట్ జేయాలి అనుకుంటే లైక్ అది కొత్త క్రియేట్ చేసిన ఫోల్డర్ డిలీట్ జేస్తున్నాను అంతే. అండ్ ఈ డెమోకి లెట్స్ సే ఈ డెమోకి యాహ్! ఇట్స్ డన్ నౌ. సో, ఇందాకల మనం డిస్కస్ చేసాం కదా! ఎంఎల్ ఫ్లో ప్రాజెక్ట్‌లో కర్డ్ జీస్ మోడల్ అని చెప్పేసి డేటా సైంటిస్ట్ మనకి మోడల్ ఇచ్చాడనుకుందాం. ఫర్ సపోజ్ ఈ మోడల్‌ని మనం సర్వీస్‌లో డిప్లాయ్ చేయాలి. ఫస్ట్ ఈ మోడల్‌ని మనం బెంటో ఎంఎల్‌లోని ఒక మోడల్‌గా మనం లైక్ అప్ చేయాలన్నమాట. సింపుల్‌గా మనం ఇందాకల చేసిన డెమోలోని ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ మోడల్ వాడాం. బట్ ఇక్కడ ఇది మన మోడల్ కాబట్టి వి హాడ్ టు ఫస్ట్ టర్న్ ఆన్ థిస్ మోడల్. సింపుల్‌గా ఓకే. వెయిట్ 1 సెకండ్. సో, దీనికోసం ఐయామ్ జస్ట్ క్రియేటింగ్ ఎ న్యూ డైరెక్టరీ లెట్స్ సే bento_ml_live.
Just opening. And like e project, Jupyter Notebook or anything like Visual Studio, whatever you prefer, you could go for it. But make sure Python is installed అంతే. సో ఇక్కడ నేను ఒక కైండ్ ఆఫ్ మోడల్ ట్రైన్ డాట్ పీవై. ఎస్. ఈ మోడల్‌లో ఏం చేస్తున్నాను అంటే నేను లాస్ట్ 3 ఇయర్స్ యొక్క డేటా తీసుకుంటున్నా. ఆ డేటా తీసుకున్నప్పుడు వాటెవర్ ఇట్ ఈస్ సిన్స్ లైక్ ఇయర్ లైక్ 3 ఫర్ ఇయర్ ఇన్ ఇయర్ 2023, 2024, 2025 ఒక లూప్‌లో రన్ చేస్తున్నానన్నమాట. ఒక డేటా జనరేట్ చేస్తున్నాను. మిల్క్ సేల్స్ అయితే లైక్ సంథింగ్ ఒక రాండమ్ కాలిక్యులేషన్ ఇచ్చా. కర్డ్ సేల్స్‌కి అయితే ఒక రాండమ్ కాలిక్యులేషన్. చీజ్ సేల్స్‌కి ఒక రాండమ్ కాలిక్యులేషన్. అంటే లైక్ ఎవ్రీ మంత్ లైక్ 1-12 లైక్ జాన్ టు డిసెంబర్ వరకు లైక్ ఎవ్రీ 3 ఇయర్స్ ఒక రాండమ్ డేటా మిల్క్ సేల్స్‌లో ఇంత డేటా జనరేట్ అయింది. లైక్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఫర్ సపోజ్ లైక్ జాన్‌లోనే 250 సేల్స్ అయినియి. లైక్ ఫెబ్‌లోని 260 సేల్స్ అయినియి. అట్లా మాట. సో, ఒక రాండమ్ డేటా నేను జనరేట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. సిన్స్ లైక్ పాండాస్ యూజ్ చేశాను కాబట్టి మొత్తం రికార్డ్స్ అన్న దాంట్లో ఒక ఎక్సెల్ లాంటిదనుకోండి. అందులో నేను సేవ్ చేశాను. అండ్ లైక్ ఇది సేవ్ చేసుకున్నాక మనం ఒక జనరేట్ సేల్స్ డేటా మొత్తం డేటానంతా జనరేట్ సేల్స్ డేటాలో పెట్టుకున్నాం. అంటే ఒక కైండ్ ఆఫ్ లైక్ డేటా జనరేట్ చేసి సేవ్ చేసుకున్నాం. జనరల్‌గా ఇది డమ్మీ సేల్స్ డేటా. నార్మల్‌గా అంటే రియల్ డేటాని పెట్టుకుంటాం మనం అక్కడ. అండ్ ట్రైన్ చేసినాక మనం ఏందంటే ఒక 3 మోడల్స్ డిజైన్ చేసామన్నమాట. మిల్క్ సేల్స్ మోడల్ విచ్ హాస్ డేటా ఆఫ్ మిల్క్ సేల్స్ సేమ్ వే. కర్డ్ సేల్స్ మోడల్‌కి కర్డ్ సేల్స్ డేటా ఏదైతే జనరేట్ అయిందో. చీజ్ సేల్స్ మోడల్‌కి చీజ్ సేల్స్ ఏదైతే జనరేట్ అయిందో. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే 3 మోడల్స్ మనం అప్ చేసుకుంటున్నాం మాట. 3 మోడల్స్ ఏంది అంటే కర్డ్‌కి ఒక మోడల్, సేమ్ వే కర్డ్‌కి ఒక మోడల్ అండ్ లైక్ మిల్క్ ఒక మోడల్, చీజ్‌కి ఒక మోడల్. సో, 3 మోడల్స్ మనం లీనియర్ రిగ్రెషన్ ద్వారా మనం అప్ చేసుకుంటున్నాం ఇక్కడ. అండ్ లెట్స్ నౌ గో ఫర్ ఓకే. యాక్చువల్‌గా లాస్ట్ టైమ్ ఇదయింది. సేవ్ చేసుకోండి ఫైల్. ఇందాకల సెషన్‌లో నేను సేవ్ చేయకపోతే వచ్చిన ఇష్యూలొచ్చినియి. అండ్ ఇది సేవ్ చేసుకున్నాక సేమ్ వే నేను ఇందాకలా ఎలా అయితే డెమోలోని లైక్ ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్‌లో క్రియేట్ చేసుకున్నాను. యాక్చువల్‌గా ఇట్స్ నాట్ నెసెసరీ. బట్ ఇఫ్ యూ వాంట్ ఇట్స్ బెటర్ టు హావ్ వర్చువల్ ఎన్విరాన్మెంట్. ఒక కంప్లీట్ క్లీనప్ కోడ్ లాగా మాట అంతే. సో, నేను ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకుంటున్నా. బెంటో ఎంఎల్ లైవ్ అని యాక్టివేట్ చేసుకుంటున్నా. ఓకే. యాక్టివేట్ అయిపోయింది. దాని తర్వాత ఇవి డిపెండెన్సీస్ మాట. సిన్స్ లైక్ మన మోడల్ ఏంది అంటే సైకిట్ లెర్న్ ఉంది కాబట్టి సైకిట్ లెర్న్ నుంచి లీనియర్ రిగ్రెషన్ ఇంపోర్ట్ చేసుకుంటుంది కాబట్టి సైకిట్ లెర్న్ మోడల్ మనం లైక్ డిపెండెన్సీ సైకిట్ లెర్న్ మోడల్ అండ్ పాండాస్ ద డేటా ఫ్రేమ్ అండ్ స్ట్రీమ్లీట్ అండ్ రిక్వెస్ట్ ఇది యాక్చువల్‌గా మనం స్టెప్ 3లో వాడతాం డాష్‌బోర్డ్స్‌కి. సో, దానికని చెప్పి ఇఫ్ యూ వాంట్ టు స్కిప్ స్టెప్ 3 ఇదంతా కంపల్సరీ కాదు. సో, ఈ కమాండ్ నేను ఇప్పుడు రన్ చేస్తున్నా. జస్ట్ లైక్ ఇన్‌స్టాలింగ్ బెంటో ఎంఎల్ అండ్ ఇట్స్ డిపెండెన్సీస్ అంతే. ఇక్కడి వరకైనా క్వెరీస్ ఉన్నాయా? ఓకే. లెట్స్ వెయిట్. హ్మ్. ఓకే. నౌ ఇప్పుడేం చేస్తామంటే మనం ఈ మోడల్ ఏదైతే ఉందో మనం ఈ మోడల్‌ని బెంటో ఎంఎల్‌లో పెట్టుకోవాలి కాబట్టి ఐయామ్ జస్ట్ లైక్ రన్నింగ్ దిస్ మోడల్ అన్నమాట. పైథాన్ 3 మోడల్ ట్రైన్ డాట్ పీవై. లెట్స్ సే ఒక 3 మోడల్స్ జనరేట్ చేయాలి ఇది. మిల్క్ ఒకటి బికాజ్ వి ఆర్ యూజింగ్ లైక్ ఫర్ లూప్ హియర్ ఫర్ 5 మోడల్స్ డాట్ ఐటెమ్స్. సో దీస్ ఆర్ 3 ఐటెమ్స్. వన్ సెకండ్. ఓకే. 3 మోడల్స్ రెడీగా ఉన్నాయి. సో, మనం బెంటో ఎంఎల్‌లో మన మోడల్స్ తెచ్చేసుకున్నాం ఇప్పుడు. అండ్ టు చెక్ అంటే ఏవైతే మోడల్స్ ఉన్నాయో యూ కుడ్ జస్ట్ బెంటో మోడల్స్ లిస్ట్ అని కమాండ్. అండ్ ఇది యాక్చువల్‌గా నేను ప్రీవియస్ డెమోలో చేశాను కాబట్టి లైక్ ప్రతిసారి ఇది ట్రైన్ చేసినప్పుడు బెంటో ఎంఎల్ అన్నది దానికి ఒక కొత్త ట్యాగ్ తగిలిస్తదన్నమాట. ఇట్ వుడ్ బి లైక్ a లేటెస్ట్ ట్యాగ్. మీకు లైక్ ప్రీవియస్ ట్యాగ్‌తో కూడా లైక్ ఆ సర్వీస్‌ని డిప్లాయ్ చేసుకోవచ్చు. లేదు నాకు కొన్ని మోడల్స్ వద్దు లైక్ ఇట్స్ వేస్ట్ ఆఫ్ మెమరీ అన్నప్పుడు ఆల్ యూ కుడ్ డూ ఇస్ లైక్ బెంటో మోడల్ మోడల్స్ డిలీట్ అని కమాండ్ అంతే.
యాహ్! సో, మన మోడల్ ఇప్పుడు రెడీగా ఉంది. ఇప్పుడు మనం ఏం జేయాలి అంటే బెంటో ఎంఎల్ ఒక సర్వీస్ ఫైల్ గావాలి విచ్ కుడ్ కాల్ దీస్ మోడల్స్ అనమాట. దానికి మనకి ఒక సెపరేట్ సర్వీస్ ఫైల్ తీసుకుంటాం మాట. జస్ట్ లైక్ ప్రీవియస్‌గా మనం ఏం చేసామో అది. సో, ఈ సర్వీస్ ఫైల్‌లో మనం ఏం చేస్తున్నాము అంటే సేమ్ వే లైక్ అంటే లైక్ మనకు 3 మోడల్స్ ఉన్నాయి కాబట్టి అండ్ లైక్ ఈచ్ మోడల్ scikit-learn ద్వారా బిల్డ్ అయ్యింది కాబట్టి బెంటో ఎంఎల్, scikit-learn, లోడ్ మోడల్ అండ్ లైక్ మోడల్ ఏదైతే ఉందో అది మిల్క్ సేల్స్ మోడల్, కర్డ్ సేల్స్ మోడల్ అండ్ చీజ్ సేల్స్ మోడల్. ఇవి బై డిఫాల్ట్ లేటెస్ట్ ట్యాగ్ ఫెచ్ చేసుకుంటే అలా కాదు మీరు ఒక పర్టిక్యులర్ మోడలే వాడాలి అనుకుంటే కాలన్ అండ్ లైక్ వాటెవర్ ఈస్ ద ట్యాగ్ నేమ్ లైక్ ఇట్లా స్పెసిఫై చేయొచ్చు మాట ఇన్‌స్టెడ్ ఆఫ్ మిల్క్ సేల్స్ మోడల్ కాలన్ AH2Q సేమ్ వే అలా. సో, ఇదేం చేస్తామంటే ఇంతకుముందు యాక్చువల్‌గా లైక్ బెంటో ఎంఎల్ ప్రీవియస్ వెర్షన్స్‌లో సర్వీస్ ఏపీఐ ఉండేది. బట్ ఇప్పుడది బెంటో ఎంఎల్ డాట్ ఏపీఐ చేసేసాడన్నమాట. సేమ్ వే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే 3 ఇన్‌పుట్స్ ఇచ్చుకుంటున్నాం. ఒకటి మంత్, ఏది మంత్ అండ్ లైక్ ఏ ఇయర్ అండ్ ఏ ప్రొడక్ట్ అని చెప్పేసి. అండ్ మనం ఏ ప్రొడక్ట్ అయితే సెలెక్ట్ చేస్తామో ఆ ప్రొడక్ట్ పెట్టి ఆ మోడల్ సెలెక్ట్ అవుతుంది. లైక్ ఇన్‌పుట్ డేటా డాట్ ప్రొడక్ట్ లైక్ ఇప్పుడు కర్డ్ నేను సెలెక్ట్ చేస్తే ఇది కర్డ్ సేల్స్ మోడల్‌కెళ్తుంది. సేమ్ వే చీజ్ సెలెక్ట్ చేస్తే చీజ్ సేల్స్ మోడల్‌కెళ్తుంది. దాన్ని బట్టి ఇది మనకొక డేటా రిటర్న్ ఇస్తుందన్నమాట. అంటే లైక్ ప్రిడిక్టెడ్ సేల్స్ లైక్ నాకు ఫెబ్ 2026 మార్చ్‌లోని లైక్ కర్డ్ ఎన్ని సేల్స్ అవుతాయో నాకు తెలియాలి. ఫోర్‌కాస్ట్ చేయాలి బేస్డ్ ఆన్ ప్రీవియస్ డేటా అంటే. సో, దిస్ ఈస్ ద మెయిన్ థింగ్ దట్ వి వాంట్ అన్నమాట ప్రిడిక్టెడ్ సేల్స్. లెట్స్ యాక్చువల్లీ బిల్డ్ దిస్ మోడల్ అండర్‌స్కోర్ సర్వీస్ డాట్ ఓకే. ఇందాక ఈ ఫైల్ సేవ్ చేయడం మర్చిపోయాను. హ్మ్. సో, ఇక్కడ మెయిన్ సారీ. హ్మ్. ఇది మెయిన్. సేమ్ బెంటో ఎంఎల్ జనరల్‌గా సర్వ్ అని వదిలేస్తే సర్వీస్ డాట్ ఏపీఐ పీవై ఫైల్ కోసం వెతుకుతుంటది. సో, బట్ ఇక్కడ మన ఫైల్ డిఫరెంట్ కాబట్టి బెంటో ఎంఎల్ సర్వ్ మోడల్ సర్వీస్ డాట్ పీవై అండ్ ఇక్కడ క్లాస్ వచ్చేసి లైక్ సర్వీస్ మనం ఏం డిఫైన్ చేసాము అంటే డైరీ సేల్స్ ఫోర్‌కాస్టర్. ఓకే. సో, ఇనిషియలైజ్ అయిపోయింది. పోర్ట్ 3 లోకల్ హోస్ట్ 3000లో రన్ అవుతుంది. లెట్స్ సీ. హ్మ్. ఇంతకుముందు ఓకే. ఇది ప్రిడిక్షన్ సర్వీస్ కదా! సేమ్ దాంట్లో రన్ అవుతుంది కాబట్టి ఐ కెన్ గో ఫర్ యాస్ యూ కుడ్ సీ మనకు ఫోర్‌కాస్టింగ్ మోడల్ వచ్చేసింది. అండ్ ఇక్కడ సేమ్ వే ట్రై ఇట్ ఔట్ అండ్ లెట్స్ సీ నాకు 2026లో ఫెబ్‌లోని మిల్క్ సేల్స్ ఎంతో కావాలి. జస్ట్ ఎగ్జిక్యూట్ అండ్ యూల్ హావ్ లైక్ 330 సేల్స్ అయితేను. సేమ్ వే యూ కుడ్ ఎక్స్పెరిమెంట్ దిస్ అన్నమాట. కర్డ్ యాస్ యూ కుడ్ సీ 248 సేమ్ వే యాక్చువల్‌గా ఈ స్టెప్ తోటి ఇక్కడ మనతో అయిపోయింది. బట్ అంటే ఈ అప్లికేషన్ మనం డిప్లాయ్ చేయాలనుకుంటున్నాం. లైక్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్‌లో ఆర్ ఏపీఐలో ఆర్ డాష్‌బోర్డ్‌లో ఇంటిగ్రేట్ చేయాలనుకుంటున్నాం. లైక్ బీయింగ్ ఎ యూజర్‌కి మనం కర్ల్ కమాండ్ యూజ్ చేయి, స్వాగర్ ఏపీఐ యూజ్ చేయంటే లైక్ హీ డజంట్ వాంట్ టు యూజ్ ఇట్. సో, దానికి వి హావ్ టు మేక్ అన్ అట్రాక్టివ్ డాష్‌బోర్డ్ ఆర్ అన్ అట్రాక్టివ్ యూఐ. దానికి మనం యాక్చువల్‌గా ఇక్కడ లైక్ ఒక సర్విస్ తీసుకుంటాం వేరే ఒక డాష్‌బోర్డ్ తీసుకుంటాం. అండ్ ఇక్కడ లైక్ ద ప్రాసెస్ ఏందంటే ఒక డాష్‌బోర్డ్ నుంచి మీరు ఒక బెంటో ఎంఎల్ సర్వీస్ ఏపీఐని కాల్ చేస్తారు. అండ్ ఈ ఏపీఐ ఎళ్లి బెంటో ఎంఎల్ మోడల్ లైక్ వాటెవర్ ఇట్ ఈస్ చీజ్ సేల్స్ మోడల్ ఆర్ కర్డ్ సేల్స్ మోడల్ ఆ మోడల్‌ని కాల్ చేసి మనకి డేటా రిటర్న్‌లో ఇస్తదన్నమాట. సో, క్రియేటింగ్ ఎ డాష్‌బోర్డ్ నౌ. ఫర్ థాట్ గోయింగ్ ఫర్ dashboard.py. సారీ. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం దేనికి ఇస్తున్నామంటే ఒక 3 ఇన్‌పుట్స్ ఇస్తున్నాం. ఫర్ సపోజ్ ఇయర్, మంత్, ప్రొడక్ట్ అండ్ లైక్ మనం ఒక బటన్ పెట్టుకున్నాం మాట ఇక్కడ. ప్రిడిక్ట్ సేల్స్ అన్న బటన్. ఈ బటన్ సేల్స్‌లో మనకి 3 ఇన్‌పుట్స్ వస్తున్నాయి. ఇయర్, మంత్ అండ్ ప్రొడక్ట్. అండ్ ఇయర్ వచ్చేసి లైక్ వాటెవర్ లైక్ ఇయర్ ఇన్‌పుట్ అండ్ లైక్ మనం యాక్చువల్‌గా వాల్యూ 2026 అని ఇచ్చేసాం. ఇఫ్ యూ వాంట్ లైక్ యూ కుడ్ చేంజ్ ఇట్. అండ్ లైక్ మంత్ వచ్చేసి జాన్, ఫెబ్ ఒక సెలక్షన్ బాక్స్. సేమ్ వే ప్రొడక్ట్ కూడా ఒక సెలక్షన్ బాక్స్ ఇచ్చుకున్నాం మనం. సో, దాన్ని బట్టి ఇదేం చేస్తది అంటే లైక్ సేమ్ వే మనకిప్పుడు ఎక్కడైతే కర్ల్ కమాండ్‌లో చూసామో ఆ ఫోర్‌కాస్ట్‌లోకి వెళ్లి ఈ ఇన్‌పుట్స్ ఇస్తది. సింపుల్‌గా చెప్పాలి అంటే కర్ల్ అండ్ ఇన్ థిస్ ఇన్‌పుట్స్ లెట్స్ సే ఇట్ యాక్చువల్లీ డస్ సంథింగ్ జస్ట్ లైక్ థిస్. ఇది అక్కడ మీకు బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయితది. ఏదైతే ప్రిడిక్టెడ్ సేల్స్ ఉందో అది మీకు అవుట్‌పుట్ ఇస్తదన్నమాట డాష్‌బోర్డ్.
అండ్ సిన్స్ అప్లికేషన్ ఇక్కడ రన్ అవుతుంది కాబట్టి లైక్ డోంట్ యాక్చువల్లీ డిస్టర్బ్ దిస్. ఎందుకంటే మీరు ఎక్కడే కమాండ్ రన్ చేస్తే లోకల్ హోస్ట్లో రన్ చేస్తున్నాం కాబట్టి అప్లికేషన్ షుడ్ స్టిల్ బి రన్నింగ్. సో జస్ట్ లైక్ వేరే టెర్మినల్ తీసుకుంటున్నా. అండ్ ఇక్కడ మనం ఏందంటే లైక్ వర్చువల్ ఎన్విరాన్మెంట్లో రన్ చేసాం కాబట్టి ఫస్ట్ యాక్టివేట్ దాట్ వర్చువల్ ఎన్విరాన్మెంట్. సో ఓకే, సోర్స్ నాట్ ఫౌండ్. ఓకే, సో వర్చువల్ ఎన్విరాన్మెంట్ నేను యాక్టివేట్ చేశాను. యాక్టివేట్ చేసినాక ఐమ్ జస్ట్ గివింగ్ స్ట్రీమ్ లేట్ రన్ డాష్బోర్డ్ డాట్ పీవై. యాక్చువల్గా లైక్ నేను అక్కడ బ్లాగ్లో పోర్ట్ 8502 స్పెసిఫై చేశాను. ఐ థాట్ ఇట్స్ డిఫాల్ట్ పోర్ట్, బట్ ఏది అవైలబుల్ అయితే ఆ పోర్ట్లోకి వెళ్తుంది యాజ్ యూ కుడ్ సీ. సో 2026 నాకు మార్చ్లో కావాలి ప్రిడిక్ట్ సేల్స్. సో మిల్క్ నాకు కర్డ్ సేల్స్ కావాలి, ప్రిడిక్ట్ సేల్స్. సో యూజింగ్ దిస్, ఈ డేటాని యూజ్ చేసి లైక్ కంపెనీస్ ఆర్ ఆర్గనైజేషన్స్ కుడ్ టేక్ డెసిషన్స్. అంటే ఇదంటే ఇదని కాదు, ఇట్ కుడ్ బి లైక్ ఎనీథింగ్ లైక్ నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ దట్ టు బి మ్యానుఫ్యాక్చర్డ్ ఆర్ ద సేల్స్ ఆర్ ఎనీథింగ్ అన్నమాట. ఆ కైండ్ ఆఫ్ లైక్ వీ కుడ్ యూజ్ బెంటో ఎంఎల్. అంటే దేనికి ఒక లైక్ యూఐ తోటి ఆ సర్వీస్ అప్ చేసి అండ్ ఆ సర్వీస్లో మనం ఏదైతే మోడల్ లైక్ ఫైనలైజ్ చేసామో ఆ మోడల్ డిప్లాయ్ చేయడానికి. సో బెంటో ఎంఎల్ ఒక ఈజియెస్ట్ టూల్ మాట. టిల్ హియర్ క్లియర్ కదా? జస్ట్ టర్నింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్. జస్ట్ కంట్రోల్ సి. యా. ఎస్. ఓకే, ఇంకా ఇక్కడ వరకు డౌట్స్ ఏం లేవు కదా? లేవు సార్. ఓకే, స్క్రీన్ షేర్